నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి 114 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టంతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, బ్యాంక్, ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లాయి. చివరికి 114 పాయింట్ల నష్టంతో 75,200.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 31.95 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. ఇంట్రాడేలో 96.61 వద్ద ఆల్ టైం కనిష్టాన్ని తాకిన రూపాయి విలువ మార్కెట్ ముగిసే సమయానికి 96.52కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $110 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,540 వద్ద ట్రేడవుతోంది.